నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో 100% మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా మన సనాతన ధర్మం ప్రకారం, మన హిందూ సంప్రదాయం ప్రకారం ప్రతి నిత్యం ఆ రోజుకున్నటువంటి విశిష్టతలు తెలియచేస్తూ, ముఖ్యంగా పర్వదినాలకు సంబంధించి గాని, ప్రత్యేకమైన విశిష్టతలకు సంబంధించి గాని ఎంతో చక్కగా మనకున్న ప్రతి ధర్మ సందేహాన్ని ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉంటారు కదా మన నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఒక 6 నెలల క్రితం మీరు అంటే శని కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు రివల్యూషన్స్ రాబోతున్నాయని చెప్పేసి అన్నారు. అవునవును, టెక్నికల్ గా ఎగ్జాక్ట్లీ. మీకు గుర్తుందా గురువుగారు? సో ఇప్పుడు జరుగుతున్న కొన్ని కారణాలు చూస్తుంటే నిజంగా మీరు చెప్తుంది జరుగుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇంకెలాంటివి జరగబోతున్నాయి అంటారు? చెప్తానమ్మా. ఎందుకు టెక్నికల్ రెవల్యూషన్ అని చెప్పానంటే, మనకి ఈ సంవత్సరం రాజు బుధుడయ్యాడు. బుధుడు టెక్నాలజీకి కారకుడు, గుర్తుపెట్టుకుని. కమ్యూనికేషన్ రంగాలకి టెక్నాలజీకి కారకుడు. సో కమ్యూనికేషన్ రంగాల వాళ్ళు కానీ, టెక్నాలజీ రంగాలు కానీ, ఈ ప్రెస్ అంటారు మనకి, ఈ ఏదైతే ఉంటుందో ఈ రంగాలకు సంబంధించిన వారు కానీ, విలేకరులు వీళ్ళ రంగాలకు సంబంధించిన వారు కానీ ఒక రకమైన రెవల్యూషన్ రాబోతుంది. ఇది ఎవ్రీ 30 yearsకి ఒకసారి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి శని భగవానుడు కుంభరాశికి ఒక 2.5 సంవత్సరాలు సంబంధం ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఎవ్రీ 30 yearsకి ఒక రెవల్యూషన్ జరుగుతుంది. ఇక్కడ నుంచి ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే మీరు గమనించండి, అప్పుడు ఒక మార్పు జరిగింది. అంతకుముందు అక్కడ నుంచి ఒక 30 సంవత్సరాలు వెళ్ళినట్లయితే అంటే కంప్లీట్ చేంజ్ అనేది జరుగుతుంది. ఈ రాబోయే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేంజ్ జరగబోతుంది. లైఫ్లో చాలా పెద్ద చేంజెస్ మీరు చూస్తారు టెక్నాలజికల్గా. నేను ఎప్పుడైతే చెప్పానో దాని తర్వాతే మనకి చాట్ జీపీటీ కానీ, లేకపోతే మనకి ఈ ఏఐ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో గొప్ప రెవల్యూషన్స్ రావడం కానీ జరుగుతూ వస్తున్నాయి. ఈ ఏఐ వల్ల మీరు గమనించినట్లయితే ఒడిస్సాలో మనకి 2 రోజుల క్రితం కూడా వాడు యాంకర్ చేశారు. అంటే ఏమిటి, ఏఐ వల్ల జరగబోయేది ఏమిటి, జనాలందరూ కూడా భయపడుతున్నటువంటిది ఏంటంటే ఉద్యోగాల సంఖ్య తగ్గనుంది. కానీ మన దీంట్లో ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, నువ్వు ఒక ప్రోడక్ట్ని రిలీజ్ చేసేటప్పుడు నువ్వు ఎంతమందితో ఈ ప్రోడక్ట్ని నువ్వు చేయగలవు, అంటే ఎంతమందికి దీని ద్వారా ఉద్యోగాన్ని అవకాశాలను అందించగలవు, ఎంత ఎక్కువ మందితో ఈ ప్రోడక్ట్ను నువ్వు బయటకు తీయగలగాలి. తక్కువ మందితో ప్రొడక్టివిటీ కనుక నువ్వు చేయగలిగితే ఏమవుతుందంటే, ఇక్కడ ఉపాధులు కోల్పోతారు. ఇప్పుడు 100 మంది నుంచి నువ్వు ఒక కంపెనీ నడిపేటప్పుడు 100 మంది ఫ్యామిలీస్ బతుకుతాయి. అలా కాకుండా 100 మంది చేసే పని నలుగురితో అయిపోయేటప్పుడు యజమాని బాగుపడతాడేమో, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ 96 మందికి ఉపాధి ఉండదు. ఇప్పుడు రాబోయేటువంటిది అదే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల అనేకమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. ఈ మార్పుల వల్ల ఇంకొక రెవల్యూషన్ రాబోతుంది. మీరు ఈ 30 సంవత్సరాలు కనుక చూసుకున్నట్లయితే న్యూక్లియర్ ఫ్యామిలీస్గా మారుతూ వచ్చారు. ఇక్కడ నుంచి మరలా కంబైన్డ్ ఫ్యామిలీస్ మారబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే గుడ్ న్యూస్ నిజంగా. ఎందుకంటే చెప్తాను చూడండి, ఎప్పుడైతే మనకి టెక్నాలజీ బాగా పెరుగుతుందో ఉద్యోగాల ఇది తగ్గుతూ ఉంటుంది. అవునా? ఇప్పుడు ఒక ఊరు నుంచి సిటీకి ఒక అబ్బాయి వచ్చాడు అనుకున్న ఉదాహరణకి, ఇక్కడ ఏదో చదువుకోవడానికను ఉద్యోగానికను ఒక ఇల్లు రెంట్ తీసుకొని మెయింటైన్ అవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదే నలుగురితో ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది? నలుగురితో కలిసి ఉంటే తక్కువ ఖర్చు అవుతుంది, సింగిల్గా ఉంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. రాబోయే రెవల్యూషన్లో ఈ ఉద్యోగాల సంబంధించిన విషయంలో ఎప్పుడైతే వీళ్ళు నేను సింగిల్గా ఉండి నాకు నేను చూసుకుంటా అనేది ఇప్పుడు కలవాల్సిన పరిస్థితి రాబోతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ రెవల్యూషన్లో పర్టికులర్గా ఒక 4 సంవత్సరాల తర్వాత ఉద్యోగ సంబంధించిన విషయాలు ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీగా 4 years తర్వాత శని మేషరాశిలో నీచ పొందబోతున్నాడు. సో ఎప్పుడైతే మేషరాశిలో నీచ పొందుతాడో 4 years తర్వాత ఒక 2.5 సంవత్సరాల పాటు అక్కడ పర్టికులర్గా ఈ జాబ్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, లేకపోతే ఈ ఉపాధులకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా ఇబ్బందికరమైన స్థితి రాబోతుంది. అంటే ఇదేదో నేను ఎవరినో భయపెట్టడానికి కాదు, ముందు జాగ్రత్త పడాలనేటువంటిది. ఓకే, అక్కడ ఏం జరుగుతుంది అంటే, అలా జరిగినప్పుడు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఈ రెవల్యూషన్ ఎటువంటి వైపు తీసుకెళ్ళబోతుంది అంటే, మనుషులకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే అంతా కూడా టెక్నికల్గా మారిపోతూ ఉంది. ఒక ఆఫీస్లో 100 మంది చేసే పని ఒక 10 మందితో 10 మందితో అయిపోయేలా తయారవుతుంది. అంటే మిగతా 90 మంది పరిస్థితి చాలా గల్లత్తు అవ్వబోతుంది.
అందుకని ఏమవుతుందంటే ఇంతకుముందు నేను సింగిల్గా ఉంటాను, నేను సింగిల్గా ఇది కాస్త కంబైండ్ అవుతాడు, ఖర్చు తగ్గుతుంది. ఇంతకుముందు ₹1,00,000 శాలరీ ఉన్నది, ఇప్పుడు తగ్గించి చేయాల్సి వస్తుంది, ఎందుకంటే డిమాండ్ తగ్గింది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మానవ సంబంధాలని పాడు చేసుకోకండి. కాలం ఇంకో రకంగా మారబోతుంది. అన్నతో నాకేం పని, తమ్ముడితో నాకేం పని, తండ్రితో నాకేం పని అని అనుకున్నారో క్లోజ్. నిజం చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే రాబోయే ఈ టెక్నాలజీ ఈసారి శని ఎటువంటి రెవల్యూషన్ ఇస్తాడు అంటే, వ్యవసాయం. ఇప్పుడు నేను చాలా కాల్స్ వింటూ ఉంటా, వ్యవసాయం అని చెప్తే పిల్లనివ్వట్లేదండి అంటూ ఉంటారు. ఫ్యూచర్లో వ్యవసాయం చేసేవాడంటే కళ్ళద్దుకొని పిల్లనిస్తారు. ఓహో, మీకు ఏదేమైనా అల్టిమేట్గా కావాల్సింది ఏంటమ్మా? ఫుడ్ కదా. ఫుడ్డే కదా. ఎంత పని ఎవరు చేసినా కూడా అంటే ఎక్స్ట్రా వేరే వేరే వాటి కోసం, సుఖంగా తిరగడానికి, కారు కోసమో ఇల్లు కోసమో ఖర్చు పెడుతున్నాం, కాదనట్లేదు నేను. కానీ అల్టిమేట్గా కావాల్సింది ఏంటి? 3 పూట్లు కూడా మనకి ఫుడ్డే. అంటే ఏమిటి? ఇవి ఎన్ని ఎలా తిరిగినా మళ్ళీ అక్కడికే వెళ్ళబోతుంది. ఇప్పుడు ఇచ్చేసేనే ఆ ఫలితాలు ఇస్తాడు ఈ 30 years రెవల్యూషన్లో. వ్యవసాయానికి పెద్దపీట పడబోతుంది, చాలా పెద్దపీట పడబోతుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఏంటంటే చాలా రెవల్యూషన్ తీసుకురాబోతుంది. అందులో ముఖ్యంగా ఈ మానవ సంబంధాలు కలిసి ఉండేటువంటి ఇది 30 సంవత్సరాల నుంచి మారినటువంటి ఇది ఈ రాబోయే 30 సంవత్సరాల్లో ఇంకొక స్టేజ్కి వెళ్ళబోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా 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 గుడ్ న్యూస్ చెప్పారు. అండ్ నిజంగా అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ నిజంగా అంత హ్యాపీగా లేవు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే న్యూక్లియర్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చే ప్రాబ్లం చెప్తాను చూడండి. అంటే వాళ్ళకి సింగిల్గా ఉండడం వల్ల కొన్ని అంటే ఎలా అంటే ఫ్రీడమ్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుందంటే కొత్తగా పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరి మధ్యన ఒక అట్రాక్షన్ ఉంటుంది. అందరితో ఉన్నప్పుడు ఆ అట్రాక్షన్స్లో ఉన్నటువంటి కొన్ని వాళ్ళు ఆ సరదాలు తీర్చుకోలేరు, కాబట్టి విడిగా ఉంటే బాగుంటుంది కదా. ఒక చిన్న యంగ్ దీనిలో ఉన్నప్పుడు ఇది వస్తుంది. అది మనం కొంతవరకు నిజమే కదా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది కొంతవరకు బాగుంటుంది. దాని తర్వాత వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలకి మంచి చెడు చెప్పేవాళ్ళు కావాలి. ఎవరు చెప్తారు మంచి చెడు? మన వాళ్ళైతే మనం మంచి చెడు ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బయట వాళ్ళు మన పిల్లలకి మంచి చెడు చెప్పాలని రూల్ లేదు కదా. ఈ అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయి కావచ్చు, ఎవరైనా సరే, నాన్న నువ్వు ఇలా ఉండాలి, ఇది చెయ్యాలి, ఇగో పలానా రామాయణంలో రాముడు ఇలా నడుచుకున్నాడు, పలానా దీంట్లో ఇది ఇలా ఉంది అని చెప్పే వ్యక్తి కావాలి. తల్లి, తండ్రి, నానమ్మ, తాతయ్య వీళ్ళే చెప్తారు. ఆ అవగాహన పెరగనుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, సో టెక్నాలజీ మనుషుల్ని దగ్గర చేయబోతుంది. ఇదే నా ప్రిడిక్షన్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఇంకొకటి కూడా చేయబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 2 రకాల పదులున్నటువంటి కత్తి టెక్నాలజీ అనేటువంటిది. క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది దీనివల్ల. ఎప్పుడైతే మీకు ఉద్యోగాలు లేవో మనిషి ఏం చేస్తాడండి బతకడానికి? ఏం చేస్తాడు చెప్పండి? క్రైమే కదా పెరిగేది, క్రైమే కదా. కాబట్టి ఇంకా ఎటువైపు దారితీస్తుంది అంటే ఆ రోజు చెప్పాను నేను, 6 months బ్యాకే చెప్పాను. ఏం చెప్పానంటే ఇది చైనా దేశంలో ఎలా అయితే ప్రతి ఇంట్లో ఒక చిన్న కర్మాగారంలాగా ఉంటుందో అలాంటిది తయారవ్వబోతుంది ఈ 30 years రెవల్యూషన్. అలా ప్రతి ఇంట్లోని వాళ్ళకు వాళ్ళు ఓన్గా ఏదైనా తయారు చేసి ప్రపంచ దేశాలకు పంపించేటువంటిది ఏదైనా సరే స్టార్ట్ చేసుకుంటారు. మన ఇండియాలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అటువంటిది రాబోతుంది బికాజ్ ఆఫ్ AI. అంటే ఎక్కడో ఉద్యోగం చేయాలి, వాడేదో జీతం ఇస్తాడనే సంఖ్య తగ్గనుంది. ఎందుకంటే 100 మంది చేసేటువంటి ఇది 4గురితో అయిపోతుంది లేదా 10 మందితో అయిపోతుంది. మరి అలాంటప్పుడు మిగతా 90 మంది ఏం చేయాలి? ఓన్గా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలిగా. అటువైపు మారబోతుంది యువత. అందరూ కూడా ఆ కోణంలో ఆలోచించాలి అని చెప్పి జ్యోతిషాస్త్రంలో, జాతచక్రంలో ఉన్న గ్రహాల యొక్క స్థితి ఇవి చెప్తున్నాయి. కాబట్టి అటువైపు ఆలోచించాలి. మీ ఒక్క మాట నిజంగా చాలా రకాలుగా మార్పులు అయితే తీసుకురాబోతుంది. బహుశా మీరు అన్నట్టు ఆ ప్రెడిక్షన్ ఆ జాతకంలోనే అలా ఉంది కాబట్టి ఖచ్చితంగా అయితే తీరుతుంది. సో శుభ పరిణామాలే కనిపిస్తున్నాయి కదా గురుగారు. చిన్నవి ఉన్నాయి, బట్ వాటిని కూడా మనం జాగ్రత్త పరుచుకుంటే సరిపోతుంది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ చక్కటి ప్రెడిక్షన్ ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, నిజంగా అంటే గురువు గారు చెప్పింది 6 నెలల క్రితం ఏదైతే చెప్పారో అది ఖచ్చితంగా జరిగింది. జరుగుతున్న పరిణామాలు మనం చూస్తున్నాం. మరి ఈరోజు మళ్ళీ గురువు గారు ప్రెడిక్షన్ ఇచ్చారు, ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరుతుంది. సో ఇందులో శుభ పరిణామాలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు చాలా అవసరం.
ఒకళ్ళ మంచి కోరుకునే ఒకళ్ళు ఇంట్లో ఉండడం అనేది చాలా ముఖ్యం. మరి అలాంటిది రాబోతోంది. న్యూక్లియర్ ఫ్యామిలీస్ నుంచి బయటపడి ఆనందంగా, మరింత ఆనందంగా ఉండే రోజులు రాబోతున్నాయి. సో చాలా చాలా సంతోషం. ఇంకెందుకు ఆలస్యం, మరి అలాంటి రోజులు రావాలని అందరు హ్యాపీగా వెల్కమ్ చేద్దాం. మరి చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.